వారసత్వం అంటే మగపిల్లలకేనా, ఆడపిల్లలకి ఇవ్వరా, ఇదేమి అని ఇట్లా ఒగలుపోతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరు మగపిల్లలే ఉంటారు. ఒక్క ఆడపిల్ల పుడితే బాగుండు, ఒక్క ఆడపిల్ల పుడితే బాగుండు అనుకుంటారు. పక్క వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లాంటి నీతులు చెప్తారు, మనం మాత్రం గుడిసెట్టి వ్యవహారాలు చేస్తాం. ఇదే మీరు చేసేది. వారసత్వం పైన మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల వెటకారంగా మాట్లాడటం, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? యాంకర్ శ్యామల గురించి చెప్పాలంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే, యాంకర్ శ్యామల బై బర్త్ షీజ్ ఎ బ్రాహ్మిన్, అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తర్వాత నరసింహారెడ్డి అనే ఒక రెడ్డి కులస్తుని పెళ్లి చేసుకుంది. అదేం తప్పు కాదు, ఏమైనా చేసుకోవచ్చు. పెద్ద అందులో మీరు నేను అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఇషాన్ రెడ్డి. యాంకర్ శ్యామల, నువ్వు వారసత్వానికి మగపిల్లలే కావాలా, ఆడపిల్లలు వారసులు కాదా అని ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవిని ఎగతాళి చేస్తూ మాట్లాడావు కదా. మరి నీ కొడుక్కి ఇషాన్ రెడ్డి అని ఎందుకు పెట్టావు? నువ్వు ఇషాన్ శర్మనో ఇషాన్ శాస్త్రి అనో ఎందుకు పెట్టలా? అంటే నువ్వు వారసత్వం, నీ భర్త వారసత్వాన్ని నీ కొడుక్కి అందిస్తున్నావు. నువ్వేమయ్యావు? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? వాట్ హ్యాపెన్ టు యువర్ ఐడెంటిటీ? నీకంటే నీ ఐడెంటిటీని కోల్పోయావు. ఏది? కొడుకు విషయంలో. ఇంకొక విషయం చెప్తా, ఈ విషయం చెప్తే మీరే ఆశ్చర్యపోతారు, అసలు ఇదేంది పరిస్థితి అని. ఈ యాంకర్ శ్యామల బ్రాహ్మణ్ అని చెప్పా కదా నేను ముందరే. ఈమె నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న చాలా కాలం కూడా యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల యాంకర్ శ్యామలగానే ప్రచారం పొందింది. ఏం చేసినా కానీ యాంకర్ శ్యామలగానే ప్రచారం పొందింది. సీరియల్స్లో నటించినా, ఎందులో నటించినా, ఏం చేసినా. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిందో, ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చింది, ఎన్నికల క్యాంపెయిన్కి ముందరే స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్టులో యాంకర్ శ్యామల పేరు ఏం పెట్టారో తెలుసా? యాంకర్ శ్యామల రెడ్డి అని పెట్టారు. అంటే నీ అస్తిత్వాన్నే నువ్వు కోల్పోయావు. నువ్వు నరసింహారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయావు. నువ్వు శ్యామల రెడ్డి అయిపోయావు. తర్వాత నీ కొడుక్కి ఇషాన్ రెడ్డి అని పేరు పెట్టావు. అంటే నీ అస్తిత్వం కోల్పోయావు, నీ కొడుకు అస్తిత్వాన్ని కూడా వదిలేసావు. నరసింహారెడ్డి అస్తిత్వమే కంటిన్యూ అవుతుంది, నరసింహారెడ్డి వారసత్వమే కంటిన్యూ అవుతుంది. మరి ఇది కరెక్టా శ్యామల? కరెక్టేనా ఇది? ఇట్లా చేయొచ్చా? మరి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన ఏదో ఇప్పుడు ఇంట్లో చాలామంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కొడుకులకి కూతుళ్ళకి ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఎవరైనా సరే ఒక మగపిల్లడు పుడితే బాగుండు అనుకుంటారు. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో అందరు మగపిల్లలే ఉంటారు. ఒక్క ఆడపిల్ల పుడితే బాగుండు, ఒక్క ఆడపిల్ల పుడితే బాగుండు అనుకుంటారు. అది సహజం, మానవ సహజం. అంతే తప్ప వారసత్వం అంటే మగపిల్లలకేనా, ఆడపిల్లలకి ఇవ్వరా, ఇదేమి అని ఇట్లా ఒగలుపోతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇంట్లో కూతుళ్ళే ఉన్నారు, కొడుక్కి కూతురే పుట్టింది, ఇంకో కొడుకుంటే బాగుండు అనుకున్నాడు. తప్పేముంది అందులో? అస్తిత్వాన్ని కోల్పోయింది నువ్వు శ్యామల. నీకు అసలు అస్తిత్వమే లేదు. అస్తిత్వాన్ని కోల్పోయావు నువ్వు. అస్తిత్వాన్ని ఎట్ట కోల్పోయావు? నీ పేరు మార్చుకున్నావు. నువ్వు బ్రాహ్మణ పుట్టక పుట్టి నువ్వు రెడ్డిగా మారిపోయావు. నువ్వు మారటమే కాదు, నీ కొడుకు పేరు కూడా రెడ్డి పేరే పెట్టుకున్నావు. ఇమ్మీడియట్గా నువ్వు మెగాస్టార్ చిరంజీవిని వ్యాఖ్యానించాలి అంటే నీకు అర్హత ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ పేరు చివరి రెడ్డి తీసేయి. నెంబర్ 2, నీ కొడుకు ఇషాన్ రెడ్డి పేరుని మార్చేసేయి.
ఇషాన్ శర్మనో ఇషాన్ శాస్త్రి అనో పెట్టు. అప్పుడు నీ వారసత్వాన్ని నీ కొడుకు ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు నువ్వు ఏదన్నా వచ్చి మెగాస్టార్ గురించి మాట్లాడదు. కానీ నువ్వు ఊరికే ఇట్లా ఏదో పబ్లిసిటీ కోసం, చీప్ పబ్లిసిటీ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయటం అనేది అది కరెక్ట్ కాదు. కొంచెం నీ పద్ధతి మార్చుకోవడం బెటర్. వారసత్వం మీద మెగాస్టార్ చేసిన కామెంట్ని యాంకర్ శ్యామల విపరీతంగా మాట్లాడుతుంది. దీనిపైన మీ స్పందన ఏంటన్నా? యాంకర్ శ్యామల అంటే యు మీన్ డాలర్ శ్యామల? ఇప్పుడు వారసత్వం గురించి శ్యామల మాట్లాడుతుంది. ఎంత హాస్యాస్పదం అంటే, నువ్వు ఈరోజు చిరంజీవి గారు మాట్లాడినటువంటి ఒక చిన్న పదాన్ని పట్టుకొని, ఒక చిన్న మాటను పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్నావంటే, నిన్ను స్ట్రైట్గా నేను కొన్ని క్వశ్చన్లు అడగదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బిడ్డనా? నువ్వు జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడావు. శ్యామల, నేను డైరెక్ట్ నిన్నే అడుగుతున్నా. నువ్వు జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడావు. వారసత్వం అంటే ఆడ మగ అనే తేడా ఉండదు, ఇద్దరు సమానమే, ఎవరైతే ఏంటి అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు రాజశేఖర్ రెడ్డి వారసులే కదా. మరి జగన్మోహన్ రెడ్డి షర్మిలారెడ్డికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు నువ్వు ఇదే విధంగా ఎందుకు మాట్లాడలేదు? షర్మిలారెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డనే, షర్మిలారెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి వారసురాలే, ఆస్తిలో సమాన హక్కు ఉంది, షర్మిలారెడ్డికి ఇచ్చి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి శ్యామల నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? అంటే మీ ప్రత్యర్థుల విషయంలో మాత్రం మీరు ఈ విధంగా స్పందిస్తారు, కానీ మీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం మీ కళ్ళు చెవులు నవరంధ్రాలు అన్నీ మూసుకుపోతాయి అన్నమాట. మరి ఇదే రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, నేను రాజశేఖర్ రెడ్డి వారసుడిని అని చెప్పేసి ముఖ్యమంత్రి అయిపోవడం కోసం అని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీయించుకోలేదా? మరి ఆ రోజు నీకెందుకు గుర్తు రాలేదు వారసత్వాలు, జెండర్ ఈక్వాలిటీ? నిజమే, వారసత్వానికి లెగసీ కంటిన్యూ చేయడానికి ఆడమగ తేడా లేదు. మీ నాయకుడి ఇంటి విషయానికి వచ్చేసరికి మీరు ఇంత తారతమ్యాలు ఎందుకు చూపిస్తున్నారు? మహిళ అయి ఉండి ఆడబిడ్డ సొంత చెల్లెలు మీ జగన్మోహన్ రెడ్డికి రోడ్ల మీద పడి నా అన్న నన్ను మోసం చేశాడు, నా అన్న నన్ను మోసం చేశాడు అని 24 గంటలు కనపడిన వాళ్ళకు కనపడని వాళ్లకు ఎవరికి పడితే వాడికి చెప్పుకుంటా పాపం ఏడుస్తూ ఉందే. అప్పుడేమైంది? ఆమెకు న్యాయం చేయాలనిపించలేదా? ఆమె వారసురాలు కాదా? ఆమె రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదా? ఆమెకు రావాల్సిన ఆస్తిని ఆమెకి ఇవ్వాలనే కనీసం ఇంగిత జ్ఞానం లేదా? పక్క వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లాంటి నీతులు చెప్తారు, మనం మాత్రం గుడిసెట్టి వ్యవహారాలు చేస్తాం. ఇదా మీరు చేసేది?